లాస్ట్ సెషన్‌లో మనం ఏం కవర్ చేసామంటే ఆహ్, ఫార్ములా ఫార్ములా కీ ఫిగర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. తర్వాత సెలక్షన్ కీ ఫిగర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. దాని తర్వాత ఆహ్, ఫార్ములాలో కూడా మీకు ఫార్ములాస్ కూడా ప్రాక్టీస్ చేశారు కదా మీరు. ఫార్ములా చేసినప్పుడు అందులో డిఫరెంట్ కాలిక్యులేషన్స్ నో డైమెన్షన్ ఒకటి, డివిజన్ బై జీరో ఎర్రర్ హ్యాండిల్ చేయడం ఇవి నేర్చుకున్నాము. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రియల్ టైమ్‌లో రెగ్యులర్‌గా వాడేవి. ఓకే. ఖచ్చితంగా డివైడెడ్ బై ఏదైనా చేస్తున్నాం ఏ బై బి అనే ఫార్ములా రాస్తున్నాము అంటే ఖచ్చితంగా అక్కడ మీరు నో డివిజన్ బై జీరో కంపల్సరీ హ్యాండిల్ చేయాలి. ఓకే. మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇంకోటేంటి? ఇక్కడ బెక్స్‌లోని ఇంకొకటి ఉంటుంది. ఏంటో తెలుసా మీకది? ఇక్కడ పీసెస్ అని వస్తుందా? 10 పీసెస్ అని ఉంది కదా ఇక్కడ. నైస్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకున్న క్వెరీ ఇది. ఇందులో ఇక్కడ మెటీరియల్ ఉంది. ఇక్కడేమో జాన్, ఫెబ్, మార్చ్ అని చెప్పేసి మీరు 3 కీ ఫిగర్స్‌ని ఇలాగా కాలిక్యులేట్ చేసి చూపిచ్చారు. ఓకే. సో ఇలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్ట్రక్చర్ ఇవన్నీ తీసేస్తాను నేను. ఓన్లీ క్వాంటిటీ ఉంచుతాను. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఒక ఫంక్షనాలిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాల్ మంత్ కూడా తీసేద్దాం. తీసేసి సేవ్ చేద్దాం. సో మెటీరియల్ దానికి సంబంధించిన క్వాంటిటీ వస్తాయి ఇక్కడ. ఓకే. మెటీరియల్ దానికి సంబంధించిన క్వాంటిటీ వస్తాయి. దీన్ని ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళి ఆల్వేస్ షో పెడతాను. సో మెటీరియల్కి వచ్చేసి డిస్ప్లే రిజల్ట్ రోస్ ఆల్వేస్ సప్రెస్సే ఉంది. అండ్ కాల్ మంత్ కూడా ఆల్వేస్ సప్రెస్ పెట్టేస్తాను. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే వీటన్నిటికీ కూడా డిస్ప్లే రిజల్ట్ రోస్ ఆల్వేస్ సప్రెస్ ఉన్నాయి. మెటీరియల్కి కూడా సప్రెస్సే ఉంది. అండ్ ఇక్కడ క్వాంటిటీ అంటే మనం ఈచ్ మెటీరియల్కి కరెస్పాండింగ్ క్వాంటిటీ చూద్దాం అనుకుంటున్నాం రిపోర్ట్లో. ఇది మన రిపోర్ట్ రిక్వైర్మెంట్. సో ఒకసారి నేను ఇక్కడ ఈ రిపోర్ట్ని రీసెట్ చేస్తాను. రీసెట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడున్న ఫార్మెట్లో వచ్చేస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫార్ములా వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే. న్యూ ఫార్ములా. ఈ ఫార్ములా ఏం చేస్తానంటే డివైడెడ్ బై 10 చేస్తాను. నా దగ్గర ఏవైతే డేటా ఉందో దాన్ని డివైడ్ బై 10 చేస్తాను. ఓకే. క్వాంటిటీ బై 10 చేసి చూపిస్తాను మీకు ఇక్కడ. ఓకే. బై 10 చేయడం కుదరదు. ఎందుకంటే 10 పీసెస్ కదా అది. సో పీసెస్ని బై 10 చేస్తే మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే. సో బై 10 చేయొచ్చు. బై 10 చేస్తే వచ్చింది ఎర్రర్ రాలేదా రోజు మనకి? క్వాంటిటీతో కాకుండా ఇలా చేయకూడదు. బై 10 చేయకూడదు. బై 10 చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నేను క్వాంటిటీ మైనస్ చేస్తాను. మైనస్ చేయను. ఒక హార్డ్ కోడ్ తీసుకుందాం. ఓకేనా? కాన్స్టెంట్ అని తీసుకుందాం ఇక్కడ. కాన్స్టెంట్. ఓకే. కాన్స్టెంట్ తీసుకుందాం. కాన్స్టెంట్ తీసుకొని ఇందులో ఏం చేస్తానంటే ఇక్కడ నేను 10 అనే దాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే. అంటే ఏంటి? నేను ఒక కీ ఫిగర్ ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు. అందులో నేను కాన్స్టెంట్ ఒక వాల్యూని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి ఫంక్షనాలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత నా అవుట్పుట్ ఎలా ఉంటుందో కాన్స్టెంట్ని తీసుకొచ్చి సెకండ్ పెడతాను. క్వాంటిటీని ఫస్ట్ పెడతాను. ఇచ్చాక రిపోర్ట్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. క్వెరీని రీసెట్ చేస్తా ఇక్కడ నేను. చూడండి కాన్స్టెంట్ 10. బట్ ఇక్కడ చూసారా ఇక్కడ పీసెస్ ఉన్నాయి. ఈ కాన్స్టెంట్కి ఎలాంటి యూనిట్ లేదు. ఓకే. సో నెక్స్ట్ ఈ కాన్స్టెంట్కి ఇప్పుడు క్యాలిక్యులేషన్కి వెళ్ళి కాదు డిస్ప్లేలో ఎక్స్టెండెడ్లో కాదు, కన్వర్షన్లో కాదు, ప్లానింగ్లో కాదు, జనరల్లో అగ్రిగేషన్ డిస్ప్లే క్యాలిక్యులేషన్ ఇక్కడ ఏం ఫంక్షనాలిటీ చెప్పాలి అంటే నేను ఇందులో ఇంకొక ఫార్ములా వేరియబుల్ ఉంటుంది అనుకుంటాను. అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వద్దులే. ఇలా చేయండి. ఇలా కాదు వెయిట్ చేయండి చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ 320 పీసెస్ ఉన్నాయి కదా. 320 పీసెస్. ఇప్పుడు ఇంకొక 100 అని ఉంది పక్కన. ఓకే. ఈ 100 పీసెస్. ఈ 320/100 పీసెస్ చేసినప్పుడు నాకు ఎంత వస్తుందో చెప్పండి. 100 కాదు కానీ బట్ 10 తీసుకుందాం. దీన్ని డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఇక్కడున్న ఈ పీసెస్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి.
ఎలా అయితే మనం ఏబి బై ఏ అన్నప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయి బి మిగులుతుందో రిజల్ట్, అలానే ఇక్కడ యూనిట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 320 పీసెస్ బై 10 పీసెస్ చేసినప్పుడు మీకు వచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే బై 32 అనే వస్తుంది. ఇక్కడ పీసెస్ అనే ఉండదు, యూనిటే ఉండదు అసలు. క్లియర్? సో 32 అనే వస్తుంది, అది నేను చెప్పొచ్చేది. సో దీనికి మనం ఈ ఎగ్జాంపుల్ ఎలా తెలుసుకుందామంటే ఇక్కడ ఫార్ములా పెడదామా, ఎలా పెడదాం, సరే ఫార్ములానే క్రియేట్ చేద్దాము. న్యూ ఫార్ములా చేసి ఆ ఫార్ములాలో ఏం చేస్తానంటే నేను క్వాంటిటీని పెడతాను. ఓకేనా? ఓకే చేస్తున్నా. ఓకే చేసిన తర్వాత ఇంకొక ఫార్ములా క్రియేట్ చేస్తాను. ఇంకో ఫార్ములా క్రియేట్ చేసి ఇందులో ఏం చేస్తానంటే క్వాంటిటీ డివైడెడ్ బై ఫార్ములా 2 ఇస్తాను. ఓకేనా? ఓకే చేస్తాను. సో ఇప్పుడు ఫార్ములా 2లోనేమో మళ్ళీ క్వాంటిటీనే ఉంది, ఫార్ములా 3నేమో ఏ బై బి అనేది క్వాంటిటీ బై క్వాంటిటీ పెట్టాను. యాక్చువల్గా నాకు రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే 1 వస్తుంది ఇక్కడ రిజల్ట్, ఎందుకంటే ఎనీథింగ్ బై సేమ్ ఈజ్ 1 కాబట్టి. సేవ్ చేస్తా. సేవ్ చేసి ఇక్కడ రీసెట్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 320 వచ్చింది, ఇక్కడ 320 పీసెస్ వచ్చింది, ఎందుకంటే సేమ్ వాల్యూ కాబట్టి ఫార్ములా 2లో కూడా. ఫార్ములా 3తో ఇది బై ఇది చేసినప్పుడు చూడండి యూనిట్ పోయింది, ఇక్కడ నాకు యూనిట్ కంప్లీట్గా మిస్ అవుట్ అయిపోయింది. ఎందుకనంటే ఈ పీసెస్ కూడా యూనిట్ టు యూనిట్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? అందుకని చెప్పి రాశాను. సో ఇప్పుడు ఈ ఫార్ములా 2లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నో డిమ్ అప్లై చేస్తాను. డేటా ఫంక్షన్స్కి వెళ్ళి నో డైమెన్షన్ అనే ఫంక్షన్ అప్లై చేస్తున్నా ఇక్కడ నేను. అంటే ఏంటి, ఫస్ట్ 320 పీసెస్ బై జస్ట్ 320 చేయడానికి ట్రై చేస్తున్నాను. అక్కడ పీసెస్ని తీసేస్తున్నాను. అప్పుడు రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 పీస్ అని ఇక్కడ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఏమైంది 320 పీస్ డివైడెడ్ బై 320 అయింది. అప్పుడు ఏమైందంటే ఈ 320 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ పీస్ మిగిలింది, 1 పీస్ మిగిలింది అనమాట. అంటే యూనిట్ అలానే ఉంది, యూనిట్ క్యాన్సిల్ అవ్వలేదు ఈసారి. ఓకే, అది మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ. క్లియర్? సో 320 పీసెస్ బై 10 పీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ 320 పీసెస్ బై 10 పీసెస్ చేశారనుకో ఈ యూనిట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనే విషయం తెలుసుకోండి. సో యూనిట్ క్యాన్సిల్ అవ్వకూడదు అంటే కనుక మీన్స్ ఎప్పుడైనా యూజర్కి చూపించేటప్పుడు యూనిట్ క్యాన్సిల్ అవ్వకుండా చూపించాలి అంటే మీరు సెకండ్ దానిలో ఆ యూనిట్ ఉండకూడదు. ఓకే, ఒకవేళ 320 పీసెస్ బై 100 సంథింగ్ లీటర్స్ అలా ఇచ్చారనుకో అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ యూనిట్ టు యూనిట్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇక్కడ స్టార్ వచ్చేస్తుంది. ఇది ఇన్వాలిడ్, ఎందుకంటే ఈ రెండింటికి 2 డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒప్పుకోదన్నమాట. ఓకే, సో అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అందుకే ఫార్ములాస్ వాడుతున్నప్పుడు ఓన్లీ ఫార్ములా ఏ బై బి అనేది నెంబర్కే కాదు ఆ యూనిట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది రియల్ టైంలో ఒక్కొక్కసారి మీకు అవసరం అవుతుంది, అందుకని నేను అంతే స్ట్రెస్ చేసి మరి చెప్పాను నేను. ఓకే, ఎందుకంటే రియల్ టైంలో ఫార్ములాస్ అప్లై చేస్తాము, ఫార్ములాస్ అప్లై చేసిన తర్వాత యూజర్ జనరల్గా యూనిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, సో చేయొద్దు అనుకోండి, యూజర్కి ఇక్కడ యూనిట్స్ రాకూడదు, నాకు జస్ట్ నెంబర్ కావాలి అంటే మీరు రెండింటికి కూడా నో డిమ్ పెట్టేసుకుని డివైడెడ్ బై చేసుకోవాలి. అలా కాదు, యూనిట్ చూడాలి అనుకుంటే కనుక ఒక దాంట్లో యూనిట్ని తీసేస్తే అప్పుడు యూనిట్ వస్తుంది, లేదంటే యూనిట్ రాదు అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు మనం ఈ ఫార్ములా అన్నాం కదా, ఈ ఫార్ములా క్రియేట్ చేస్తున్నాము, సెలెక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫార్ములాని మనం ఏమంటామంటే సికేఎఫ్ అంటాం. అంటే ఏంటి, క్యాలిక్యులేటెడ్ కీ ఫిగర్ అంటాం. ఏమంటాం దాన్ని, సికేఎఫ్. సి అంటే ఏంటి, క్యాలిక్యులేట్ కీ ఫిగర్, అంటే క్యాలిక్యులేషన్ అప్లై చేసి క్రియేట్ చేస్తున్న కీ ఫిగర్ కాబట్టి సికేఎఫ్ అంటాము. ఇంకొకటి మనం క్రియేట్ చేస్తాం సెలెక్షన్ కదా, దాన్ని ఆర్కేఎఫ్ అంటాం. అంటే ఏంటి, రిస్ట్రిక్టెడ్ కీ ఫిగర్, అంటే ఒక కీ ఫిగర్ని మల్టిపుల్ డైమెన్షన్స్తో రిస్ట్రిక్ట్ చేసి మనం వాల్యూని తెచ్చుకుంటున్నాం కాబట్టి దాన్ని ఆర్కేఎఫ్ అంటాం. ఓకే, సికేఎఫ్, ఆర్కేఎఫ్. ఈ లోకల్గా ఇప్పుడు చూడండి, ఇది క్వెరీలో మీరు ఏదైనా ఫార్ములాని కానీ సెలెక్షన్ కానీ క్రియేట్ చేస్తున్నారనుకో కీ ఫిగర్ని, అవి మనం కీ ఫిగర్ సెక్షన్ కింద క్రియేట్ చేస్తున్నాం. ఇలా కీ ఫిగర్ సెక్షన్ కింద కాలమ్స్లో క్రియేట్ చేస్తున్న వీటిని ఏమంటామంటే లోకల్గా ఈ క్వెరీకి ఇవి లోకల్ అవుతాయి. అంటే ఏంటి, ఇక కొత్త క్వెరీ క్రియేట్ చేసినప్పుడు నేను మళ్ళీ ఇవే కావాలి అంటే వాడుకోలేను, ఓన్లీ నేను ఏం వాడుకోగలను, ఈ లెఫ్ట్ సైడ్ మల్టీప్రొవైడర్ కింద ఏమైతే ఉంటాయో వాటిని మాత్రమే ఎన్ని క్వెరీలో నేను వాడుకోగలను.
అదే క్వెరీ లోపల క్రియేట్ చేసిన ఈ ఫార్ములాస్ని కానీ సెలెక్షన్ ఫీల్డ్స్ని కానీ నేను వాడుకోలేను వేరే క్వెరీలో. అందుకనే వీటిని ఏమంటామంటే లోకల్ అంటాం. లోకల్ ఆర్కేఎఫ్, లోకల్ సీకేఎఫ్ అంటాం. సో ఇప్పుడు ఫార్ములా 2 అనేది లోకల్ సీకేఎఫ్ అవుతుంది, ఫార్ములా 3 అనేది కూడా లోకల్ సీకేఎఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక న్యూ సెలెక్షన్ క్రియేట్ చేశారనుకోండి, ఇక్కడ నేను ఇదేమవుతుంది లోకల్ ఆర్కేఎఫ్ అవుతుంది, ఎందుకంటే రిజిస్టర్డ్ కీ ఫిగర్ కాబట్టి ఇది. ఓకే, సో ఇది. సో లోకల్ కాకుండా మనకి నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే గ్లోబల్ ఆర్కేఎఫ్, గ్లోబల్ సీకేఎఫ్ అని ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఈ గ్లోబల్ ఆర్కేఎఫ్, గ్లోబల్ సీకేఎఫ్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. మనం స్టార్టింగ్లో చేసిన ఈ జనవరి ఉంది కదా, జనవరి డేటాని, దాన్ని మనం గ్లోబల్గా ఎలా చేయొచ్చో చూద్దాం. సో రిపోర్ట్లోకి వెళ్ళి ఈ ఇన్ఫో ప్రొవైడర్ సెక్షన్ దగ్గర రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే చూడండి, ఈ వైట్ కలర్ సెక్షన్ కీ ఫిగర్స్ ఉంది కదా, కీ ఫిగర్స్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ క్యాలిక్యులేట్ కీ ఫిగర్, న్యూ రిజిస్టర్డ్ కీ ఫిగర్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నేను న్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేద్దాం, న్యూ క్యాలిక్యులేట్ కీ ఫిగర్ తీసుకుందాం. ఓకే, న్యూ క్యాలిక్యులేట్ కీ ఫిగర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి టెక్నికల్ నేమ్ వచ్చింది ఇక్కడ నాకు, సీకేఎఫ్ అని చెప్పేసి ఇక్కడ టెక్నికల్ నేమ్ కూడా అవుతుంది. లోకల్ వాటికి టెక్నికల్ నేమ్స్ రావు, ఓన్లీ గ్లోబల్ వాటికి టెక్నికల్ నేమ్ ఇమ్మంటుంది అనమాట. సో మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చుకుంటామంటే వీటికి సీకేఎఫ్ అండర్ స్కోర్, లేకుంటే ఎలా ఇచ్చుకుంటామంటే వీటి నేమింగ్ కన్వెన్షను ఇది దేని మీద చేస్తున్నాను నేను, జిఎన్బి క్వాంటిటీ ఉంది కదా, సో జిఎన్బి అండర్ స్కోర్ క్యూయుఎన్ అండర్ స్కోర్ సికేఎఫ్ అండర్ స్కోర్ 001 ఇలా ఇస్తాను. సో దీని అర్థం ఏంటంటే ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ మీద అంటే క్వాంటిటీ ఇన్ఫో ఆబ్జెక్ట్ మీద నేను ఒక సీకేఎఫ్ క్రియేట్ చేస్తున్నాను అని చేద్దాం. ఇక్కడ సీకేఎఫ్ అంటే సో నేను నెంబరింగ్ ఇచ్చుకుంటాను, ఎందుకంటే ఒక దాని మీద మల్టిపుల్ వాటి మీద క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది ఎందుకు ఇచ్చానంటే మెయిన్గా నేను ఈ పర్టికులర్ సీకేఎఫ్ని యూజ్ చేసుకుని చేస్తున్నాను కాబట్టి, మీన్స్ ఈ పర్టికులర్ కీ ఫిగర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ సీకేఎఫ్ ఇచ్చాను. ఓకేనా. మీన్స్ ఈ ఇన్ఫో ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి ఫాలోడ్ బై సీకేఎఫ్ ఇచ్చి ఫాలోడ్ బై నెంబరింగ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసిన సీకేఎఫ్ మల్టిపుల్ కీ ఫిగర్స్ని బేస్ చేసుకుని అనుకోండి, అప్పుడు మీరు సినారియో అది దేనికోసం క్రియేట్ చేస్తున్నారో దాని రెస్పెక్ట్ టెక్నిక్ డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటారు ఇక్కడ మీరు. ఓకే, సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను ప్రస్తుతానికి, నేను క్వాంటిటీ బేస్ మీద నేను డివైడ్ బై 10 చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ పర్టికులర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ అండర్ స్కోర్ సీకేఎఫ్ అండర్ స్కోర్ 001 ఇచ్చాను. ఇక్కడ ఏమైనా రాస్తానంటే క్వాంటిటీ బై 10 అని రాస్తాను ఇక్కడ నేను. ఓకే, ఎడిట్లోకి వెళ్తాను. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, క్వాంటిటీ డివైడెడ్ బై 10 చేస్తున్నాను. ఓకే, చేసి దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సేవ్ చేసినప్పుడు అది ఎక్కడుంది, ఇంకా నాకు ఇన్ఫో ప్రొవైడర్ సెక్షన్లోనే ఉంది, అది ఇంకా రైట్ సైడ్ మన కీ ఫిగర్స్ రాలేదు. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, దీన్ని ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఎలా అయితే కీ ఫిగర్స్ని క్యారెక్టరిస్టిక్స్ని మన రోస్ అండ్ కాలమ్స్లోకి తెచ్చుకుంటున్నామో అలానే ఈ సీకేఎఫ్ని కూడా నేను ఇటు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన సీకేఎఫ్ ఎక్కడ ఉంది, క్యాలిక్యులేట్ కీ ఫిగర్ కొత్త ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాని లోపలికి వచ్చింది ఇది. ఓకే, సో అలా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఇలానే మనం ఒక ఆర్కేఎఫ్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, సో రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ కాదు కీ ఫిగర్స్ మీద రైట్ క్లిక్ కొట్టి న్యూ రిజిస్టర్డ్ కీ ఫిగర్ అని చెప్పేసి ఒకటి తీసుకుందాం. చూడండి రిజిస్టర్డ్ కీ ఫిగర్ అని కానీ ఇప్పటి వరకు లేదు కాబట్టి ఎక్కడ మన దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఫోల్డర్లో ఇది వచ్చింది. దీనికి కూడా మనం ఏం చేయాలి, ఒక టెక్నికల్ నేమ్ ఇచ్చుకోవాలి. సో నేను అదే తీసుకుంటాను, దీని మీదే సారీ ఏంటది జిఎన్బి అండర్ స్కోర్ క్యూయుఎన్ అండర్ స్కోర్ ఆర్కేఎఫ్ రిజిస్టర్డ్ కీ ఫిగర్ కాబట్టి ఆర్కేఎఫ్ ఇస్తున్నాను, ఒక నెంబరింగ్ ఇస్తున్నాను. ఓకే, ఇచ్చి దీని డిస్క్రిప్షన్ ఏం మారుస్తాను నేను, క్వాంటిటీ అని రాసి బ్రాకెట్లో జాన్ అని రాస్తున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ రిజిస్టర్డ్ కీ ఫిగర్లో నేను ఓన్లీ జనవరి క్వాంటిటీని మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి జిఎన్బి క్వాంటిటీ ఇది కీ ఫిగర్ని సెలెక్ట్ చేసి దీనిలో మంత్ని సెలెక్ట్ చేసుకుని, క్యాల్ మంత్ ఎక్కడుంది, ఇది క్యాల్ మంత్, దీన్ని తీసుకుని రైట్ క్లిక్ రిస్ట్రిక్ట్. ఇది జనవరి మంత్ అని అనకూడదు, జనవరి 2021 మంత్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు 2022 జనవరి ఉందనుకోండి అది రాదు, ఎందుకంటే ఇక్కడ నేను ఇయర్తో కాబట్టి ప్రిఫిక్స్ చేశాను కాబట్టి. ఓకే, ఇది సేవ్. సో ఇప్పుడు ఈ ఆర్కేఎఫ్ ఒకటి సీకేఎఫ్ ఒకటి క్రియేట్ చేశాను, ఈ రెండింటిని కూడా నేను ఇక్కడ పెట్టాను కీ ఫిగర్స్లో. సో దీన్ని సేవ్ చేసి ఒకసారి క్వెరీ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం మనం. ఇక్కడ రీసెట్ క్వెరీ చేస్తే ఇక్కడ చూడండి క్వాంటిటీ బై 10 అంటే 320 చోట 32, 52, 85 వచ్చింది. అండ్ జాన్ క్వాంటిటీస్ చూస్తే అంటే 320లో జనవరి క్వాంటిటీ 100 ఉందన్నమాట.
సో మనం ఇది ఎలా తెలుసుకుంటాము? ఇక్కడ కాల్మంత్ ఉంది కదా, ఫ్రీ క్యాట్స్లో మనకి ఈ సెక్షన్లో కాల్మంత్ ఉంది కదా, ఈ కాల్మంత్ని తీసుకెళ్ళి రోస్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ చూసామనుకో ఈ M1 జాన్ ఫెబ్ మార్చ్ మూడిట్లోనే ఉంది, కానీ జనవరికి మాత్రమే మనకి ఈ క్వాంటిటీ జాన్లో డేటా చూపిస్తుంది. ఓన్లీ జనవరి మంత్ ఉన్నప్పుడు మాత్రమే మనకి డేటా చూపిస్తుంది. సో ఇది ఆర్కేఎఫ్ సికేఎఫ్. సో ఈ ఆర్కేఎఫ్ సికేఎఫ్ యూసేజ్ ఏంటి మెయిన్గా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కొత్త క్వెరీ క్రియేట్ చేస్తాను, ఓకేనా? సో దేని మీద? ఇదే మల్టీప్లోటర్ మీద కొత్త క్వెరీ క్రియేట్ చేస్తున్నాను. ఏంటది? GNB_SBM అని చెప్పి ఉంది కదా ఇది. సో న్యూ క్వెరీ GNB_SBM మీద. సో న్యూ క్వెరీ. సో ఈ క్వెరీని సేవ్ చేసుకోవాలి కదా. సో ఈ క్వెరీ టెక్నికల్ ఏమి ఇద్దాము? ఇక్కడ ఏముంది? Q14 క్రియేట్ చేసింది. సో Q15 కింద క్రియేట్ చేద్దాం దీన్ని. న్యూ క్వెరీ అయిపోయింది కదా, సేవ్ చేయాలి దీన్ని. సో సేవ్ చేయాలంటే కొంచెం డిజైన్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఈ క్వెరీ క్రియేషన్కి వెళ్ళాం కదా. క్వెరీ క్రియేషన్కి వెళ్ళినప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఇన్ఫో ప్రొవైడర్ సెక్షన్లో నాకు కీ ఫిగర్స్తో పాటు, అంటే ఇన్ఫో ప్రొవైడర్ అనే కీ ఫిగర్స్తో పాటు ఇక్కడ CKF RKF ఫోల్డర్ వచ్చింది. అందులో మనం ఇందాక డిఫైన్ చేసిన ఈ RKF CKFs కనబడుతున్నాయి, చూసారా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? సింపుల్గాని నా రిపోర్ట్లో నేను వాడుకోవాలి అనుకుంటే సింపుల్గా దీన్ని తీసుకొచ్చేసి రోస్ అండ్ కాలమ్స్లో పెట్టేస్తాను నేను. ఇదేమి క్వాంటిటీ బై 10, ఇది అండ్ ఇది నా క్వాంటిటీ, ఓకే. అండ్ డైమెన్షన్స్లోకి వచ్చేసి సేమ్ ఇందాక క్వెరీని మళ్ళీ నేను రీడిజైన్ చేస్తున్నాను. సో ఇక్కడ మెటీరియల్ తీసుకొచ్చాను అండ్ కాల్మంత్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఓకే. సో ది మెటీరియల్కి వచ్చేసి సప్రెస్ చేస్తున్నాను అండ్ కాల్మంత్ కూడా సప్రెస్ చేస్తున్నాను, ఓకే. సేవ్. ఇందాక 14 కాబట్టి ఇది 15 ఇద్దాం, ఓకే. సేవ్. 15 ఆల్రెడీ ఉందంట, 16 ట్రై చేద్దాం. డిస్క్రిప్షన్ అయితే నార్మల్గా ఇచ్చుకోవాలి. నేను యాజ్ ఆఫ్ నో టెక్నికల్ డిస్క్రిప్షన్ నుండి సేమ్ ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశాను? నేను ఒక కొత్త క్వెరీ క్రియేట్ చేశాను. కొత్త క్వెరీ క్రియేట్ చేస్తున్నప్పుడు నాకు ఏం జరిగింది? ఆల్రెడీ ఇందాక క్వెరీలో నేను క్రియేట్ చేసిన RKF CKFs గ్లోబల్గా క్రియేట్ చేయడం వల్ల ఇది ఎన్ని క్వెరీస్ క్రియేట్ చేసుకున్నా అన్ని క్వెరీస్కి కూడా వీటి యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట, ఓకే. ఇప్పుడు ఒకసారి Q16 అనే ఈ క్వెరీని పర్టికులర్గా నేను ఏం చేస్తాను? రన్ చేసి చూస్తాను ఏవోలో. సో ఇక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు ఈ క్వెరీని రన్ చేస్తున్నాను. ఓకే, చూస్తారా? సో ఇప్పుడు నాకు ఏమైంది? ఇక్కడ కాల్మంత్ని తీసుకొచ్చాను అనుకో, అప్పుడు నాకు సేమ్ ఎగ్జాక్ట్గా అవుట్పుట్ వస్తుంది. మెటీరియల్ కింద కదా కాల్మంత్ పెట్టింది, చూడండి సేమ్ అవుట్పుట్ వచ్చిందా? సేమ్ అక్కడ RKF అయితే ఉంది. సో ఇప్పుడు ఎందుకని రెండో క్వెరీ క్రియేట్ చేసి చూపించాను? ఎందుకంటే ఇప్పుడు ఈ RKF CKF ఒక క్వెరీలో క్రియేట్ చేస్తాయి, అంటే గ్లోబల్గా RKF CKFs ఒక క్వెరీలో క్రియేట్ చేస్తే మనం మల్టిపుల్ క్వెరీస్లో వీటిని యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకోవడమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెరీ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు మీ రిక్వైర్మెంట్ మారిపోయి ఈ CKF ఉంది కదా, ఈ CKFలో మీరు ఏం చేశారంటే నాకు ఈ CKF మార్చాలి అనుకుంటున్నారు, అంటే దీని డిజైన్ మార్చాలంటే దీన్ని డబల్ క్లిక్ చేయాలి, ఓకే. ఇక్కడి నుంచి డబల్ క్లిక్ చేసినా అక్కడి నుంచి డబల్ క్లిక్ చేసినా మీరు ఆటోమేటిక్గా చేసేది గ్లోబల్ దాన్నే మారుస్తున్నట్టు, ఓకే. ఇక్కడ నుంచి చేస్తే ఎలాగా రాదనుకున్నాం, ఇక్కడ చేద్దాం, ఓకే. ఇక్కడ ఏం చేస్తారు మీరు? బై 10 ఉంది కదా, బై 10 కాకుండా ఇక్కడ నేను 100 చేస్తున్నా దీన్ని ఎడిట్లోకి వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ 10 పక్కన ఇంకొక 0 యాడ్ చేస్తున్నాను, ఓకే. 100 పెట్టాను, 100 పెట్టి ఓకే చేశాను, సేవ్. అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు? CKFలో డెఫినేషన్ని మార్చారు. ఈ డెఫినేషన్ మార్చినప్పుడు ఈ క్వెరీలో ఈ డెఫినేషన్ మారిస్తే అది ఈ క్వెరీకే ఇంపాక్ట్ ఉండదు, అన్ని క్వెరీస్కి ఇంపాక్ట్ ఉంటుంది, ఓకేనా. అదేంటో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏ క్వెరీలో చేసాము? Q16లో CKFలో క్వెరీ డెఫినేషన్ని బై 10 బదులు బై 100 చేశాను. 100 చేసి క్వెరీని రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేస్తే ఏమైంది? రిఫ్రెష్ కాదు, రీసెట్ చేద్దాం. రీసెట్ చేసి కాల్మంతో దీన్ని డ్రిల్ డౌన్ చేద్దాం. చూడండి ఇప్పుడు బై 100 అయింది, 100/100 1 అయింది, 140/100 వచ్చేసి డెసిమల్స్ రావట్లేనట్టున్నాయి, ఇది అందుకని 1.4 అలా చూపించింది, ఓకే. క్వాంటిటీ బై 10 కదా, డెసిమల్ ప్లేసెస్ 2 తీసుకుందాం. చూడండి 1.4 ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను క్వెరీ ఇందాక క్వెరీని చూసారా, క్వెరీ 14, ఈ క్వెరీని కూడా ఒకసారి నేను రీసెట్ చేస్తాను.
ఓకే, రీసెట్ చేసి కాల్మంతో డ్రిల్ డౌన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చేసిన ఈ చేంజ్ ఇక్కడ కూడా ఇంపాక్ట్ అయిపోయింది. అంటే ఏంటి, గ్లోబల్ ఆర్కేఎఫ్ సికేఎఫ్ని మీరు క్రియేట్ చేస్తే, ఒకసారి క్రియేట్ చేస్తే ఎన్ని క్వెరీస్ కన్నా కూడా రీయూజబుల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక క్వెరీలో ఆర్కేఎఫ్ సికేఎఫ్ని మారిస్తే డెఫినేషను, అది అన్ని క్వెరీస్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో అన్ని చోట్ల కూడా ఆ డెఫినేషన్ మారిపోవడం వల్ల ఆ క్వెరీ అవుట్పుట్ మారిపోతుంది. సో ఎప్పుడైనా గ్లోబల్ ఆర్కేఎఫ్ సికేఎఫ్ డెఫినేషన్ చేంజ్ చేసే ఉద్దేశం ఉంటే కనుక అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, యూజర్తో కానీ మీ టెక్నికల్ లీడ్స్తో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ ఈ పర్టికులర్ చేంజ్ అన్ని క్వెరీస్కి ఇంపాక్ట్ ఉంటుంది, ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్ అని చెప్పేసి. ఓకే, అది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఆర్కేఎఫ్ అయినా అంతే, సికేఎఫ్ అయినా అంతే, గ్లోబల్గా క్రియేట్ చేసినవి. అదే లోకల్ అనుకోండి, అది ఆ క్వెరీకే ఉంటాయి కాబట్టి ఇట్ డజంట్ ఇంపాక్ట్ ఎనీథింగ్. ఓకే, అది ఇవాళ గ్లోబల్ ఆర్కేఎఫ్ సికేఎఫ్ కాన్సెప్ట్. ఈ రెండు కాకుండా నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో బిల్ నెంబర్ ఉందా, ఇక్కడ బిల్ నెంబర్, దీన్ని కూడా సేవ్ చేసి. సో ఓకే, ఇదేంటిది క్వెరీ 16 ఇది. సో ఇప్పుడు ఇక్కడ నేను బిల్ నెంబర్ లేదు ఇక్కడ, అవునా? నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ డేటా సోర్స్ చేస్తున్నా. సో రిఫ్రెష్ డేటా సోర్స్ చేసినప్పుడు కూడా ఇంకా నాకు బిల్ నెంబర్ రాలేదు. సో ఎక్కడైనా చేంజెస్ చేసిన తర్వాత కంపల్సరీ మీరు దాన్ని రీసెట్ చేసుకోవాలి, లేకుంటే ఫ్రెష్గా ఓపెన్ చేసుకోవాలి క్వెరీని, అప్పుడే మీకు చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, బిల్ నెంబర్ వచ్చింది రీసెట్ చేసినప్పుడు. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, అది వెంటనే రిఫ్లెక్ట్ అయిపోవు అక్కడ ఇక్కడ కూడా. ఓకే, వచ్చింది. సో ఇప్పుడు నాకు బిల్ నెంబర్ వచ్చింది. ఈ